ఇండియా ప్రపంచ ఆరోగ్య రంగంలో ప్రాణదాతగా నిలుస్తోంది. భారత్ ఫార్మాస్యూటికల్ రంగం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన శక్తిగా మారింది. పారాసిటమాల్ నుంచి క్లిష్టమైన వ్యాధులకు సంబంధించిన ఔషధాల వరకు భారత్లో తయారైన మందులు ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కాపాడుతున్నాయి. కోవిడ్-19 సంక్షోభ సమయంలో పారాసిటమాల్ మాత్రల నుంచి వ్యాక్సిన్ల వరకు భారత్ సరఫరా చేసి పేద దేశాలకు ఉచితంగా అందించడం ద్వారా మానవత్వాన్ని చాటింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఫార్మా ఎగుమతులు $30.4 బిలియన్ దాటాయి. 2023-24లో $27.852 బిలియన్ తో పోలిస్తే 9.39% వృద్ధిని సాధించింది. భారత్ నాణ్యత, నవ్యత, అధునాతన సామర్థ్యంతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నివేదికలో తెలిపింది. ప్రపంచంలో 60% వ్యాక్సిన్లను భారత్ సరఫరా చేస్తూ 200కు పైగా దేశాలకు తక్కువ ధరల్లో ఔషధాలను అందిస్తోంది. భారత ప్రభుత్వం ఔషధ రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుంది. భారత్ EFTA ఒప్పందం ద్వారా యూరోపియన్ మార్కెట్లో బయోసిమిలర్లు, ఇతర ఔషధాలు ప్రవేశించాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు దేశీయంగా ముడిసరుకు ఉత్పత్తిని పెంచాయి. అమెరికా ట్రేడ్ ఎక్స్పాన్షన్ యాక్ట్ 1962 సెక్షన్ 232 కింద భారత ఔషధ ఎగుమతులకు సుంకాల మినహాయింపు లభించటం వల్ల అమెరికన్లకు సరసమైన ధరల్లో మందులు అందుతున్నాయి. అయితే ఇటీవలి ట్రంప్ టారిఫ్లు జనరిక్ ఔషధాలపై ఆధారపడే 40% అమెరికన్లపై భారం పడే అవకాశం ఉంది. అమెరికా భారత ఔషధాలకు పెద్ద మార్కెట్గా ఉన్నప్పటికీ ఆఫ్రికాలో 14%, లాటిన్ అమెరికాలో 11%, కామన్వెల్త్ దేశాలలో 8% వృద్ధి కనిపిస్తోంది. ఇది అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని ఫార్మెక్సికల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న సాంకేతికతల నేపథ్యంలో ఆరోగ్య రంగంలో పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఔషధ ఆవిష్కరణ, డిజిటల్ హెల్త్ సాంకేతికలలో పెట్టుబడులు కీలకమని ఫార్మాక్సిల్ నొక్కి చెప్పింది. భారత్ ఫార్మా రంగం ప్రపంచ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తూ నాణ్యమైన ఔషధాలతో విశ్వానికి ప్రాణదాతగా నిలుస్తోంది.